హలో గైస్, అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. గైస్, ఈరోజైతే నేను ఎగ్ మ్యాగీ అయితే చేశానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే నాన్ స్టిక్కీ కూడా ఉంది. సో దీన్నైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక ఎగ్ తీసుకొని ఈ విధంగా పగలగొట్టి అందులో కొంచెం ఉప్పేసి బీట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. సో ఒకే ఎగ్ తీసుకున్నాను నేను, నాకు ఒక్కదానికే కాబట్టి ఈ రెసిపీ నేను చేసుకుంటున్నాను. మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే మీరంతా పెంచుకుంటూ వెళ్ళండి. సో మీ కొలతలంటూ ఏమి లేవండి. మీ ఇష్టంకి తగ్గట్టుగా అయితే మీరు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసిన తర్వాత ఇలా పగలగొట్టిన ఎగ్ ఉంది కదండి, సో దాన్ని మొత్తం ఇలా అయితే వేసుకున్నాను. సో మొత్తము ఈ ఎగ్ సోనా అయితే స్ప్రెడ్ అయితే చేసుకోవాలండి. అప్పుడే అది అంతా బాగా ఉడుకుతుంది. మనం కొంచెం ఉడికిన తర్వాత దీన్ని మొత్తము ఇప్పుడు ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. మీకు ఏ టైప్ ఆఫ్ ముక్కలు కావాలో అలా చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా అయితే మీరైతే తీసేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఎగ్ ఏంటంటే మనము ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటుందండి. సో అందుకే ఈ ఫ్రైకి తగ్గట్టుగానే మీరు కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. మళ్ళీ తర్వాత మనం ఆయిల్ వేసుకొని మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి, సో ఇలా ముక్కలన్నిటిని ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. సో ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ వరకు అయితే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ అయితే అవ్వాలండి. మరీ ఓవర్‌గా కూడా కాదు. లిటిల్ బిట్ హీట్ అయితే చాలు. సో ఇందులో అయితే ఒక చిన్న ఉల్లిపాయనైతే ముక్కలుగా కోసుకున్నాను. అలాగే ఇందులో 2 పచ్చిమిర్చినైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. పెద్దగానే కట్ చేసుకోవాలండి, చాలా బావుంటుంది. సో ఇందులోనే కొంచెం నేను పసుపయితే వేశాను. మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మ్యాగీ మసాలా ఉంటుంది కదండీ! సో మొత్తము అయితే అందులో వేశాను. నేనిక్కడైతే 2 మ్యాగీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో అదే విధంగా ఇందులో వచ్చిన 2 మసాలా ప్యాకెట్స్ కూడా యూజ్ అయితే చేసేసానండి. సో ఇందులోకి మీకు రుచికి తగ్గట్టుగా అయితే కారం వేసుకోండి. నాకు కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను కొంచెం హాఫ్ స్పూన్ వరకు అయితే నేనైతే కారం తీసుకుంటున్నాను. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే 2 మ్యాగీ ప్యాకెట్స్‌కి నేను ఒక గ్లాస్, అంటే కొంచెం పెద్ద గ్లాస్ వరకు అయితే వాటర్ తీసుకుంటున్నాను. సో ఇందులోనే నేను 2 మ్యాగీ ప్యాకెట్స్ అన్నాను కదండీ! సో ఈ విధంగా తుంచి అయితే వేస్తున్నాను. పెద్దగా ఉంటే బాగా సాగిపోతుంది. కలపడానికి కూడా అవ్వదనమాట. సో ఇలా కొంచెం సైడ్స్ అంతా మనం ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఈ వాటర్‌లో వేసి అయితే మనము మూత పెట్టి దీన్ని బాగా అయితే మగ్గించుకోవాలండి. ఇందులో మనం ఎక్స్‌ట్రాగా వాటర్ కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా అయితే ఉడుకుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము మొత్తము బాగా అయితే కలుపుకోవాలండి. ఆ వాటర్‌కి ఈ మ్యాగీ కరెక్ట్‌గా సరిపోతుంది. మీకు ఇంకా కొంచెం వాటరీగా కావాలి, కొంచెం ఎలా అంటే సూప్ టైప్‌గా కావాలి అనుకుంటే మీరు ఇంకో గ్లాస్ కూడా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. సో దీన్నంతా మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి. మీరు ఇంకా ఇందులో ఎక్స్‌ట్రా మసాలాలు యాడ్ చేసుకోవాలన్నా కూడా మీరు ఇంకా యాడ్ చేసేసుకోవచ్చు. నాకిదే ఎనఫ్. నేనైతే లాస్ట్‌గా అయితే ఇందులో బాగా కలిపిన తరువాత ఉప్పు సరిపోయిందా లేదా, లేకపోతే కారం సరిపోయిందా లేదా, ఈ స్టేజ్‌లోనే మీరు చూసుకోవాలండి. తక్కువైతే కానీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం కొత్తిమీర ఏసి ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా అయితే మగ్గించాను. సో 5 మినిట్స్ తర్వాత చూస్తే మ్యాగీ ఉడుకుతుందండి. సో ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ ముక్కలు ఉన్నాయి కదండీ! ఆమ్లెట్‌ని మనం ఇలా స్క్రామ్ చేసుకొని వేసుకున్నాం కదా! సో ఇది మొత్తం వేసి బాగా అయితే కలుపుకోవాలండి. ఇందులో అయితే నేను ఒరేగానో అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి. లేకపోతే స్కిప్. ఇదైతే ఆప్షనల్ మాత్రమే. ఇది లేకపోతే మీరు గరం మసాలాని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తంగా కలిపి ఒకసారి అయితే బాగా మొత్తంగా కింద నుంచి పై వరకు బాగా అయితే కలుపుకోవాలండి. సో చూసారా, ఇందుకేనండి నేను మ్యాగీ ముక్కలు ముక్కలుగా వేశాను. మొత్తం కలిపేటప్పుడు ఏంటంటే ఇలాగే కిందకి పైకి అవుతూ ఉంటుంది. అందుకే చిన్న చిన్న ముక్కలుగా అయితే మ్యాగీనైతే నేను కట్ చేసుకొని వేసుకున్నాను. సో ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ ఇదంతా అయితే పక్కకి పెట్టుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే లెమన్ పిండుకోవచ్చండి. అది మీ ఆప్షనల్ మాత్రమే. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. సో మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. సో ఇంతేనండి, చాలా సింపుల్. చూసారా ఎంత నాన్ స్టిక్కీగా ఉందో, ఎక్కడ కూడా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా. సో ఈ విధంగా అయితే ఉంది. జస్ట్ 10 మినిట్స్‌లో మీరైతే దీన్ని చేసేసుకొని ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో చూసారా, ఈ విధంగా అయితే మ్యాగీ నాన్ స్టిక్కీగా ఉంది. సో ఇంతేనండి, చాలా సింపుల్. ఇందులో ఏయాల్సిన ఎక్స్‌ట్రా మసాలాలు కూడా ఏమీ లేవనమాట. మన ఇంట్లో ఉన్న వాటితో కూడా ఇంత బాగా అయితే చేసేసుకోవచ్చు.
సో, నేను మీకిక్కడ చాలా క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ గైస్.